ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్ట్ చేయడంతో ఉగ్రవాదుల కుట్ర బహిర్గతమైంది. విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు ఫరీదాబాద్లో 350 కిలోల పేలుడు పదార్థాలు, 2 రైఫిళ్లు, ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. టైమర్లు, రిమోట్లు కూడా దొరికాయని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతీందర్ కుమార్ తెలిపారు. గత నెల 27న శ్రీనగర్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తుండడాన్ని నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో ఆదిల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. ఆదిల్ అనంతనాగ్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న హాస్టల్లో సోదాలు చేస్తే డాక్టర్ ఆదిల్ లాకర్లో ఒక అసాల్ట్ రైఫిల్ దొరికింది. దాంతోపాటు కొంత పేలుడు సామగ్రి బయటపడింది. దీంతో ఆదిల్ అహ్మద్ను తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. అతనిచ్చిన ఫరీదాబాద్లో భారీ ఆయుధాల డంప్ను గుర్తించారు. మందుగుండుతో పాటు ఆయుధాలను సీజ్ చేశారు. ఈ కుట్రలో మరికొంతమంది డాక్టర్లతో ఓ మహిళ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్లోనే డాక్టర్ ముజాహిల్ షకీల్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు ఆదిల్ చెప్పడంతో అక్కడికి కూడా వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడే 350 కిలోల పేలుడు పదార్థాలతో పాటు AK-47 రైఫిల్ను సీజ్ చేశారు. ముజాహిల్ షకీల్ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరికీ జైషే మహ్మద్, ఘజ్వత్ ఉల్ హిందూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ ముజాహిల్ షకీల్ పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అసలు ఎలా ఇది బయటపడింది, ఎప్పటి నుంచి జరుగుతోందని గుర్తించారు? నిజంగా అంటే ఏ విధంగానైతే దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరేస్తున్నామంటూనే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడి జరిగింది. సో ఆ తర్వాత ఖచ్చితంగా పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఆయా సంస్థలు తోక ముడుస్తాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అలా లేదు. దేశంలో ఏదో భారీ కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇక్కడ పూర్తి స్థాయిలో సమాచారంతో, ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున శోధన అనేటువంటి జరుగుతూనే ఉన్నాయి. విచారణ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల ఎప్పుడైతే కాశ్మీర్లో ప్రత్యేకంగా జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి పోస్టర్లను అంటించారు. ఇంతకీ ఈ పోస్టర్లు ఒక్కసారిగా కాశ్మీర్లో ఎందుకు అంటించారు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఇంకా కూడా ఈ పాక్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు ఇంకెవరైనా దేశం నుంచి మద్దతు ఇస్తున్నారనే దాని మీద జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి CCTV కెమెరాలతో పాటు వివిధ దశల్లో వివిధ విధాలుగా దర్యాప్తు చేయడంతో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో ఎవరైతే అక్కడ ఆ పోస్టర్లు అంటించినటువంటి వ్యక్తి ఉన్నారో అహ్మద్, అతను అనంతనాగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నారు. అంతేకాదు ఆయన అక్కడే హాస్టల్లో ఉంటున్నారు అనేది మొదట కాశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. సో అనంతనాగ్ ఎక్కడో లేదు. గతంలో ఉగ్రవాదులు పోలీసుల కాన్వాయ్పై దాడి, ఏదైతే ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసినటువంటి ప్రాంతం పుల్వామా, మరోవైపు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే టూరిస్టులను పొట్టన పెట్టుకున్నటువంటి ప్రాంతంగా ఉందో పహల్గం, ఈ రెండింటికి మధ్యలోనే అనంతనాగ్ ఉంటుంది. సో అలాంటి కీలకమైనటువంటి ప్లేస్లో ఆ డాక్టర్ అక్కడ చదువుతూ మరోవైపు తను ఉగ్రవాదులకు ఏ విధంగానైతే సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు విచారణ జరపడంతో అతను మరికొన్ని విషయాలను కూడా చెప్పారు. ఫరీదాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ షకీల్, సో అతను కూడా అతని సమాచారం ఇవ్వడంతో షకీల్ ఇంటిని మొత్తం కూడా ముట్టడించి అక్కడ ఒక్కసారిగా విచారణ జరిపితే, అంతేకాదు సోదాలు చేస్తే పలు కీలక అంశాలతో పాటు కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏకంగా ఫరీదాబాద్ అంటే ఇది ఎక్కడో కాదు, ఢిల్లీకి సరిగ్గా అంటే ఎయిర్పోర్ట్ నుంచి 5-6 కిలోమీటర్లు ఉంటుంది.
సో అత్యంత దగ్గరగా నేషనల్ క్యాపిటల్కు దగ్గరగా ఉంది. సో ఫరీదాబాద్లో ఏకంగా 350-360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు మరికొన్ని గన్స్, ఏ విధంగానైతే ఈ రిమోట్ తో ఆపరేట్ చేసేటటువంటి బాంబ్స్ను ఏ విధంగానైతే ఆపరేట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి రిమోట్స్, టైమర్స్ కూడా, అంటే టైం బాంబ్స్ పెట్టినప్పుడు ఏ విధంగానైతే టైమర్స్ ఉపయోగిస్తారో అవి కూడా దొరికాయి. అంటే అంత పెద్ద ఎత్తున 350 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేస్తున్నారనేది అర్థమైంది పోలీసులకు. అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు వీళ్ళకు సహకరిస్తున్నారు, ఇంకా వీళ్ళ చైన్లో ఎవరెవరు ఉన్నారు, అంటే దేశవ్యాప్తంగా వేరు ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చైన్గా ఏర్పడడం, వివిధ మాధ్యమాల ద్వారా వీళ్ళంతా కూడా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సామాగ్రిని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఫైనల్గా ఏ రోజైతే ఎక్స్ప్లోజివ్ చేయాలనుకుంటారో ఆ రోజు వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయినటువంటి సందర్భాలను గతంలో చూసాం. సో అటువంటివి ఏవి జరగకుండా ఇప్పుడైతే ఆపగలిగారు. కానీ వీళ్ళ చైన్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో దొరికినటువంటి డాక్టర్ కావచ్చు, ఇప్పుడు ఫరీదాబాద్లో దొరికినటువంటి డాక్టర్, అక్కడ దొరికినటువంటి డంప్ భారీగా 350 కిలోలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్స్, తర్వాత ఏదైతే అనంతనాగ్లో దొరికినటువంటి డాక్టర్కు హాస్టల్లో ఉన్నటువంటి ర్యాక్లో, అంటే ఆయన లాకర్ ఉంటుంది కదా, ఆ లాకర్లో చూస్తే ఏకంగా అతని దగ్గర ఒక పిస్టల్ కూడా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షకీల్ దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ పరిశీలిస్తూనే మరోవైపు వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు, ఇంతకీ వీళ్ళు ఎక్కడ ఎటువంటి ప్లాన్ చేశారనే దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. సో వీళ్ళతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేశారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ను ఖచ్చితంగా ఆపగలిగామని చెప్పైతే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ప్రియా, రాజు, అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్న ఇద్దరు డాక్టర్లతో పాటు మరో మహిళా డాక్టర్ కూడా వీళ్ళకి సహకరించిందని చెప్తున్నారు. ఆవిడతో పాటు ఇంకెవరైనా, అంటే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు లేదంటే ఆ మెడికల్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఇందులో ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? అనంతనాగ్లో కాకుండా ఇంకెక్కడైనా తనిఖీలు చేపట్టారా? ఎస్, వాస్తవానికి ప్రియా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే గతంలో కొంత ఉగ్రవాద మూలాలు వీటన్నిటిని పరిశీలించినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఉన్నత చదువులు చదివినట్టు కానీ లేదంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కనిపించలేదు. వాళ్ళంతా కూడా పోకిరీలుగా ఉంటూనే ఏదైతే సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు ఏదైతే ఉగ్రవాదుల లింకులకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ప్రాణం పోసేటటువంటి డాక్టర్లే, అంటే వైద్య వృత్తిని తమ ప్రొఫెషన్గా ఎంచుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదులతో లింకప్లోకి వెళ్తున్నారు. సో ఇది అత్యంత దారుణం. సో వీళ్లకు ఎవరెవరైతే ఇప్పటి వరకు కాంటాక్ట్స్లో ఉన్నారో అందుకోసమే కొంత మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి లింక్స్ పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఆ తర్వాత ఎక్కడ వైద్యం చేస్తున్నారో అక్కడికి ఏదైతే పేషెంట్ల రూపంలో ఎవరైనా వచ్చి వీళ్ళతో అటాచ్ అవుతున్నారా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ స్పెసిఫిక్ గా ఏదైతే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.